మళ్ళీ కానీ సో మళ్ళీ వచ్చేసానండి కొత్త కాన్సెప్ట్ తోటి అండి. ఇగ్నోర్ అయితే చేయకండి, ఇగ్నోర్ చేసి స్కిప్ చేస్తారంటే ఇప్పుడే వీడియోని తీసేయచ్చు. ఇది అబ్బాయిలకి నచ్చేది, అమ్మాయిలకి నచ్చింది. సో ఏంటా అనుకున్నారా, మ్యాక్సిమం అయితే అందరి ఇళ్ళల్లో ఇది ఫేస్ చేసేదే అండి. నేనైతే మా ఆయనతో ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాను అంటున్నారా. ఇంకేముందండి, పబ్జి, ఎప్పుడు పబ్జి పబ్జి పబ్జి. ఆ ఇంట్లో ఉన్న కూడా పబ్జి లేదంటే వీడియో గేమ్స్, అంతే, ఇంకా వేరేది ఏం లేదు. అరే షాప్కి పోయి రావే అంటే కూడా పోడండి ఇస్తానండి. అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కాల్ చేశాడనేసి బయటకు వెళ్ళాడు. వచ్చేటప్పటి వరకు మనం కెమెరా సెట్ చేసేసి ఇక్కడ పెట్టేద్దాము. సో మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? సో లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు ఆయన పబ్జి ఆడేటప్పుడు ఆయన రియాక్షన్స్ చూడండి ఫ్రెండ్స్. ఎలా అంటే అబ్బాయి పబ్జి నేనే ఆడుతున్నాను, ఇంకెవరు ఆడలేదు అన్నట్టు చేస్తాడు. అదొక ఫీల్ తోటి ఆడేస్తాడు. ఆయనే మొత్తం పబ్జి నేనే ఆడతాను, ఇంకెవరు ఆడన్నట్టు చేస్తాడు. వస్తున్నావా? దా చిప్స్ తిను. చీకటి ఉంది ఇల్లు మొత్తం అనేసి పర్వాలేట్నాం కాదు, కానీ చీకటి అనిపిస్తుంది అనేసి లైట్ ఆన్ చేసిన. ఏం చేస్తున్నావా? అయ్యో రామా, స్టార్ట్ చేసినావా మళ్ళీ? చిప్స్ తింటావా? ఈ ఫోన్ లో ఏం ఫోన్ ఏమో ఛార్జింగ్ ఆగుతుంది. ఎందుకు తీసుకున్నామేమో అసలు. ఈ ఫోన్ ఐఫోన్ తీసుకున్నావు కదా ఫోన్, ఉన్న ఛార్జింగ్ మొత్తం అవగడుతున్నావు. ఇట్లా గేమ్ ఆడుకుంటా ఇంక ఉండకుండా ఏమైతుంది? అవునా, నిజమా? ఐఫోన్ అంట, ఐఫోన్ ఉన్న చదువు వాడు ఫస్ట్ గేమ్ ఆడకుండా, తర్వాత ఐఫోన్. కానీ ఫోన్ కొనేది ఎందుకు? గేమ్ ఆడడానికి. అది నీ ఒక్కరికే గేమ్ ఆడనికే, మిగతా వాళ్ళు ఎవరికి కాదు. ఫోన్ లో ఛార్జింగ్ ఉండట్లేదు అంట. ఛార్జింగ్ కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఓ ఫ్లైట్ కూడానా బాబు? మీ ఫ్రెండా? నడిపేది ఎవరు మరి? మీ బాబాయ్కి ఏం పని ఉండదు అనుకుంటా. నీకేం పని ఉండదు, చిప్స్ తినడం తప్పించి. అందుకే కదా నిన్ను తినమంటున్నావు. ఏమో దేవుడా. బ్రో స్కూల్కి పోదాం. స్కూలే చిన్నప్పుడు స్కూల్కి పోలేనట్టుంది, ఇప్పుడు స్కూల్కి పోదాం అంటున్నావు కదా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎప్పుడు గట్కలే అంటావు. గట్కలే ఉన్నావు. మీ దోస్తులు గుట్కలు పెట్టిరా? గట్కల దిగుతావు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇప్పుడే ఇచ్చాను. ఇంకో ఇద్దరు ఉన్నారు, చూడ ఒకసారి. కానీ గీరుకొని తినేవాడి దగ్గరికి వెళ్ళి గీరుకొని తినేవాడి దగ్గర తిన్నట్టుంది తెలుసా? బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మూసుకొని నువ్వు ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. యామోస్ కావాలరా? యామోస్ ఎవరైనా వెహికల్ ఉంటే తీసుకురండి. వెహికల్ జోన్ పడ్డది. నేను జోన్ దగ్గర ఉన్న ఒక వెహికల్ అయితే తీసుకురండి. హరియప్ చేసాను. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే ఎన్నిస్ వచ్చిండు. అరే ఎన్ని ఎందుకు ఇక్కడే ఉన్నారు? మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడ్రా? అజాత శత్రు మిత్రుడైతాడు రా. నీ ఇక్కడ ఉన్నాడు. హెడ్ షాట్. రమ్మంటే ఇల్లంతా తిరిగినాడంట నీలాంటోడు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? తిరుగుతాడు.
మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. నీదేనా కారు? అవును, మొన్న తీసుకున్నాడు పెట్టేసి. ఈ కారు కూడా నాది. ఓ పబ్జీలో అన్ని కార్లు ఉన్నాయి కానీ బయట మాత్రం ఒక కారు లేదా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? కొంచెం నా పక్కన నుంచి పోవాలి, నాకు పనులు. అదే ఎట్లుంది తెలుసా, ఉన్న మాటలు అంటే ఉలిక్కి పడ్డాడు అన్నట్టుంది. ఉలికి పడతాడు, కింద కూడా పడతాడు. ఇట్లా అచ్చా. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. జంపు కొన్నా భయ్యా. ఎల్లయ్యకి ఎడ్డు లేవంటే మల్లయ్యకి బండు లేవన్నాడంట ఇలాంటి. ఈ సామెత కొంచెం మాత్రం బాగుంటుంది. నేను ఆడటానికి డిస్టర్బ్ చేయదు. నువ్వు వాడికి ఏమంటుంది? ఒక ప్రొఫెషనల్ గేమ్ అని పట్టుకున్నాను మనం. అర్థం సారీ ప్లీజ్. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్? నీ మూతి మీరు మీసం ఉన్నట్టయితే బయటికి వెళ్ళు. ఏంట్రా సత్యవా ఒకటేసారి అంత ముందరకు వచ్చేసావు ధన్మని. రికార్డు ఉందా మరి ఎందుకురా నీకు? రామేశ్వరం పోయినా శనీశ్వరం ఉన్నట్లు. అంటే బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే Few moments later. ఆ చెట్ల ఆ పొదల చెట్లలో ఉంటాయి కదా బాగా పాములు కానీ చెదలు కానీ ఏమన్నా ఉంటాయి, బయటకు రారాదు. మంచిగా చెప్తున్నానే. నాకు అది కంఫర్ట్ జోన్. ఎవరైనా కిల్లర్స్ కుత్తరు పెడితే మళ్ళీ పాకుంటే వెళ్తావు, నువ్వు కూడా పడిపోతే మళ్ళీ ఎవరు బయటకు తీస్తారు? నీ పాదమే దాటు ప్రతి చోటున నీ పెద. అంటే ఇలా గన్స్ గింపించారు కానీ గడప అవన్నీ ఇవ్వలేరు ఒక్కరికి. చెప్తాలే, నువ్వు చెప్పినావు కదా, వాళ్ళకి సజెషన్ ఇస్తాను. వచ్చాడు రా, కిల్ చేయాలి. సూపర్. దీంట్లో ఇంకా హిందీ ఒకటి హెడ్ షాట్. నేర్చుకొస్తాను ఇక్కడ. ఏంట్రా ఏం చేద్దామనుకున్నారు? భయపడ్డా బాబు, అలా అరుస్తాయి ఇచ్చానా? దూకేస్తావానే కిందకి? ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు. గేమ్ అంటే ఇలానే ఉంటది. నన్ను ఆపేదవాడు నేను సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. మీరు ఒకడు ఉన్నాడు. దగ్గరే ఇక్కడ మన ఇద్దరుగా ఉన్నామే. ఎస్, విన్నర్ చికెన్ డిన్నర్. చూసానన్నయ్య, చూసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. అలా వస్తుందా ఇప్పుడు అది? పార్సల్ వేసుకుంటూ పార్సల్ చేస్తాను. వస్తాను, ఆన్ ద వే ఉన్నాడు అంట. అవును. చెప్తాను ఏమనుకుంటున్నా. స్ట్రైట్ గా చూడు. ఫోన్ ఉన్నాడు. ఫోన్ కాదు, వీడియో. మళ్ళా రికార్డ్ చేస్తున్నాను. ఆ యూట్యూబ్ లో ఒక్కరు చూడాడు. ఆ చూసి ఏదో 700 మెంబర్స్ చూస్తారు. అదొక ఫేమ్ రాదు, ఏమొస్తుంది. ఎందుకు ఈ వీడియో తీసి? మనం ప్రయత్నిస్తేనే కదా మనకి సపోర్ట్ అనేది వస్తుంది. సరే కానీ సపోర్ట్ రాదు, సపోర్ట్ పళ్ళు కూడా రాదు ఆ యూట్యూబ్ వీడియో చేసి. అసలు నాకు నమ్మకం ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చికెన్ డిన్నర్ ఏదో డిన్నర్ అంట. ఎలా ఆడాడో నాకైతే రోజు ఇదే తలకైనవి. నేను ఆయన సతాయించాలి, ఆయన నా మీద సెటిల్ అయ్యాలి. సో మీట్లో కూడా ఇట్లాంటి బ్రదర్స్ కానీ హబ్బీస్ కానీ ఉన్నారా? సో వాళ్ళకి కంపల్సరీ చికెన్ డిన్నర్ ఏమో అన్నాడు ఫ్రెండ్స్, మరి కొట్టాడో లేదో కూడా తెలియదు. కొట్టాను అంటున్నాడు. మరి ఏమో నాకైతే కొట్టలేదని అనిపిస్తుంది. నా మీద నమ్మకం లేదు. లేదు, అస్సలు లేదు. ఒక్కవేళ నీకు డిన్నర్ కొట్టినట్టు వాళ్ళు కొట్టిండని కమెంట్ చేస్తే చెప్పండి ఫ్రెండ్స్, అస్సలు మర్చిపోకండి. చెప్పుకుంటే నెక్స్ట్ గేమ్ లో నాతో ఆడాలి. ఆడతా, ఆడి చూపిస్తా. ఈజీ ఒక్క ఇద్దరు